నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ స్క్రీన్ పైన ఇతని పేరు వెంకటేశ్వర రెడ్డి అంట. పూర్తి పేరు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి. ఇంకా ఆయన ఇంటి పేరు ఏదో మనకైతే తెలియదు, కానీ ఈయన సరికొత్తగా సమకాలీన రాజకీయాలపైన కొద్దిపాటి విశ్లేషణ అంటూ చేశాడు. ఆ విశ్లేషణకి మన వంతు ఆయన చెప్పిన దాంట్లో ఎంత మేర నిజాలు ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది, చేద్దాం. ఈ వీడియోలోకి పోకముందు ఈయన గతంలో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒకసారి ఆయన ఏం మాట్లాడినాడో ఒకసారి విశ్లేషిద్దాం. ఎలక్షన్స్కు ముందు మాట్లాడినాడు, ఆ మాటలు ఒకసారి విందాం. ఈ క్షణం ఏ క్షణం ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఎన్నికలు పెట్టుకోమనండి. ఇదే రిజల్ట్. నామినేషన్ వేసేవాళ్ళు లేరు మీ పార్టీ తరఫున. నామినేషన్ వేసే వాళ్ళు కూడా లేరు టీడీపీ తరఫున, నామినేషన్ వేసే వాళ్ళు కూడా లేరు జనసేన తరఫున అని చెప్పి ఈయనైతే హితబాధ చెప్తా ఉన్నాడు. ఎలక్షన్కు మునుపు ఒక అజ్ఞానిని తన కొడుకుని తీసుకొచ్చి ఆయన కొడుకు మీద ప్రేమతోటి మా మీద పెట్టి రుద్ది. నారా లోకేష్ గారు ఒక అజ్ఞాని అంట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చాడు నారా లోకేష్ గారు. ఆయనతో ఈయన పోలిక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా పోలిక. 10th క్లాస్ పేపర్లు కొట్టేసి పాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో ఒక అజ్ఞాని అంటున్నారు. ఇట్టాటోళ్ళు ఏమంటా ఉన్నారు, ఎలక్షన్కు మునుపు అదేదో పదం వాడుతూ ఉన్నారు, నారా లోకేష్ గారిని డిఫేమ్ చేద్దామని చెప్పి. ఇప్పుడు ఆ పదం ఎక్కడన్నా వినిపిస్తుందా? తనను తాను మలుచుకున్నాడు. ఎందుకు అని చెప్పి మన పని మనం చేసుకుందాం అని చెప్పి గతంలో ఐటీ మినిస్టర్గా ఉండి కూడా ఒక మాస్ ఎలివేషన్ ఏం అవసరం లేదు, ఇటువంటి ఏది పబ్లిక్లో కావాలని ఓవర్ హైప్ అవసరం లేదు, నా పని నేను చేసుకుంటే చాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖగా మంత్రిగా ఉండి, ఐటీ శాఖ మంత్రిగా ఉండి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాడు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో పొసిగేది కాదు వాస్తవంగా టీడీపీకి. ఆ సమయంలో కూడా పంచాయతీరాజ్ శాఖకి అనేక అవార్డులు తీసుకొచ్చారు. దేశంలోకెల్లా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాడు పంచాయతీరాజ్ శాఖని నారా లోకేష్ గారు. అటువంటి అతని గురించి ఈయన మళ్ళీ హితబోధలు చేస్తున్నాడు. ఇంకా సరే, మొత్తం మీద ఇది అతని గత చరిత్ర ఎలక్షన్ మునుపు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తన భుజస్కంధాలపైన ఆయన్ని డిఫెన్స్ చేద్దామని చెప్పి ఒక పక్క ఉండవల్లి అరుణ్ కుమారు, మరో పక్క జర్నలిస్ట్ సాయి, ఇంకా తెలంగాణ వాళ్ళలో కొంతమంది తెలకపల్లి రవి లాంటి వాళ్ళు ఎంతోమంది మేధావులు, వారితో పోటీ పడదామని చెప్పి ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ వెంకటేశ్వర రెడ్డి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అంట. సరే, మొత్తం మీద మన రాష్ట్రంలో ఒక రగడంటూ నడుస్తుంది. ఏది రప్ప అనే పదం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ అభిమానుల దగ్గర కావాలని ప్లకార్డులు పెట్టి ప్రదర్శించాడో, తర్వాత దాన్ని మళ్ళీ 5 సార్లు, ఒకటికి 5 సార్లు ఏందది, ఏ డైలాగు, యా సినిమా అది అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. పుష్పాన సినిమా డైలాగ్ పెట్టినా కూడా తప్పేనా స్వామి అని వక్రీకరించే విధంగా, అంటే జనాలు ఏమన్నా మూర్ఖులు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టడంతో మరింత దుమారం రేగింది. దానిపైన ఈయన మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి సంపూర్ణంగా అథెంటిఫికేషన్ డేటాతోటి వివరించారు. దేశంలో ఏ సీఎం అయినా సరే ఒక ప్రెస్ మీటు 3 గంటల పాటు పెట్టిన చరిత్రలో ఏదన్నా ఉంటుందంటే నాకు తెలిసి ఇదే రికార్డ్ అవుతుంది. నాకు తెలిసి ఒక ప్రెస్ మీట్ని 3 గంటల పాటు అంటే ఎన్నిసార్లు తడబాట్లు ఉంటాయి, ఎన్నిసార్లు తూతూ అంటా ఉండింటాడు 3 గంటల పాటు. ఇదన్నీ పక్కన పెడితే లాస్ట్ 1 సంవత్సరంలో 3 సార్లు శాసనసభ సమావేశాలు జరిగితే ఏ ఒక్కసారైనా వచ్చి కనీసం నిక్కరంగా ఒక 3 గంటలు కూర్చున్న పాపన పోయిందా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చినప్పుడు ఏ రోజుకి ఆ రోజు, సార్ చంద్రబాబు గారు మీరు చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలో ఇది తప్పు ఉన్నది, లేకుండా ఉంటే మీరు తెచ్చుతున్నటువంటి ఈ స్కీమ్లో ఈ మిస్టేక్ ఉన్నది, దాన్ని సరి చేసుకోండి, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారు, ఈ విధంగా బాబు గారికి ఏదైనా సూచన చేయాలి. కానీ విపక్షంలో ఉండి అట్లా దొరికిందే టైము ఈ నుంచి పక్కకు రావడం, ఆ నుంచి ఫ్లైట్ వేసుకొని అడిపోవడం ఎలహంక ప్యాలెస్కి బెంగళూరుకి. ఆ మాదిరి చేస్తాం. ఇంకా 3 గంటలు 5 గంటలు చేసే తప్పదు. అది వాస్తవంగా ఒక 20 నిమిషాలు ప్రెస్ మీటు, దాన్ని 3 గంటల పాటు లాగినాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎంగేజింగ్గా సినిమాల పేర్లు ఇక్కడికి తీసుకొచ్చి జనాలు చూసే విధంగా చేస్తానంటే అది కూడా ఒక టెక్నిక్, అది కూడా ఒక టాలెంట్ అని చెప్పాలి. మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. సినిమా డైలాగ్ పట్టుకొని ఎందుకండి రచ్చ యాగి ప్రగల్భాలు పలుకు? జగన్మోహన్ రెడ్డి గారికే కౌంటర్ ఇచ్చినట్లేదో ఇది వాస్తవంగా. ఒక సినిమా డైలాగు పెట్టుకొని రప్ప అనేది 5 సార్లు విలేకరి దగ్గర చెప్పించుకొని, అంటే ఆయన పెట్టినటువంటి విలేకరులే అక్కడ విలేకరిది అది ఏది ఈయన పెట్టుకున్నటువంటి ప్రెస్ మీట్లో అక్కడ ఏబిఎన్ వాళ్ళు, TV5 వాళ్ళు, NTV వాళ్ళు, TV9 వాళ్ళు ఎవరు కనపడరు. అది సీదా సాక్షి నుంచి వస్తారు, ఆ బ్యూరో ఛానల్ వాళ్ళు వచ్చి ముందుగానే లిస్ట్ ఇస్తారు ఒక రోజు ముందు, సార్ దీనిపైన ప్రిపేర్ చేయాలని చెప్పి. దాంట్లో కూడా నత్తిగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి వంతు. ఇంకా పుష్ప సినిమా గురించి
ఎవరండి చంద్రబాబు గారి గురించి ఏమైనా మాట్లాడినారా సినిమా గురించి? వాళ్ళ అభిమానులు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ ట్రాన్స్లో ఉండిపోయినారు, సినిమా ట్రాన్స్లో. ఎవరిని మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రాన జనాలకు అర్థం కాకుండా ఏముండదు ఈ విషయం. ఒక ఆయనేమో తలలు నరికేస్తానంటాడు, ఒక ఆయనేమో భూస్థాపితం చేస్తానంటాడు, ఒక ఆయనేమో ఓడిపోయాడు కానీ చనిపోలేదంటాడు. బాబు గారు కానీ కళ్యాణ్ గారు కానీ లేదంటే నారా లోకేష్ గారిని ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారా? కావాలని వాళ్ళతో మన అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో రప నరుకుతామని చెప్పి ఎవరైతే ప్లకార్డ్ ప్రదర్శించారో ఆయన సీదా వైసీపీ అభిమాని స్వతహాగా సిగ్గు మానం లేకుండా వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ వారు ఇస్తున్నటువంటి మెంబర్షిప్ డ్రైవ్ తీసుకొని ఆయనకి ఎప్పుడైనా గాయం పాడు జరిగితే 10,000 డబ్బులు కొడదామని, లేదా ఏదన్నా అనుకోని రీత్యా ప్రమాదపు రీత్యా చనిపోతే 5 లక్షలు పొందామని, అంటే నారా లోకేష్ గారి పైన బాబు గారి పైన టీడీపీ పైన వాళ్ళకి స్పష్టంగా నమ్మకున్నట్లే. ఆ మాత్రం కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా చేశాడా? ఆ మెంబర్షిప్ డ్రైవ్ ఏందో దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి ఏది లేదు. వాళ్ళ ఖజానాల్లో డబ్బులు మూలుగుతున్నాయి. ₹1 బిళ్ళ బయటికి తీపిచ్చిన పాపాను బోల వైసీపీ పార్టీ వరకు. ఇంకా ఏం మాట్లాడాడు చూద్దాం. అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. సరే, సరిగ్గా ఎండ కాస్తే సమయానికి ట్యాబ్లెట్లు వేసుకోకపోతే సరిగ్గా భోంచేస్తే చచ్చిపోయే వయసు మీది. ఎందుకండి మీకు ఈ డైలాగ్ అవసరమా? మొత్తం మీద ఇంకా ఫైనల్ టచ్గా ఈయన మాట్లాడినటువంటి మాటల్లో చంద్రబాబు గారి గురించి పేరు ఎత్తకుండానే చెప్పినాడు బాబు గారి గురించి. ఆయన 75 ఏళ్ళ వయసులో ఉన్నాడు బాబు గారు. అయితే ఈయన ఏమన్నా నవయువకుడా జగన్మోహన్ రెడ్డి గారు? ఈయన 55 ఏళ్ళు 56 ఏళ్ళలో ఉన్నాడు. ఇంకా కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పాపం వృద్ధుడిని అరెస్ట్ చేస్తారంట. ఇంకా 15 ఏళ్ళు అయితే ఈయన కూడా వృద్ధుడే. వయసు గురించి ఎందుకు అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి, మాట తప్పును మడం తిప్పను అనే రాజశేఖర రెడ్డి 60 ఏళ్ళ వయసు వస్తే ఏ రాజకీయ నాయకుడైనా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పినాడు. సరే, దాంట్లో కూడా మంచి ఉండదని కూడా మనం అనుకుందాం. ఆ మంచినప్పుడు 60 ఏళ్ళ వయసులో ఆయనకి రెండోసారి సీఎం పదవి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వదులుకోలేకపోయినాడు? రాష్ట్రానికి మంచి చేద్దామని, లేకుండా ఉంటే ఏదన్నా గతంలో 5 ఏళ్ల పాటు ఈ షెల్ కంపెనీలు పెట్టి ఎక్కడెక్కడ పెండింగ్లు అట్టే ఉన్నాయి, పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టేద్దాం రాష్ట్రాన్ని అని చెప్పి అందుకు రెండోసారి సీఎం అయినాక ఆ సీఎం పదవిని వదులుకోలేకపోయినాడా? అదేనా మాట తప్పడం మడం తిప్పకపోవడం అంటే? ఇంకా బాగా అన్నం తిన్నా చచ్చిపోతాడంట, లేకుండా ఉంటే ఎండ వచ్చినా చచ్చిపోతాడంట. ఏ రోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన పాపాను వల్ల జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొన్న సీఎం హోదాలో చంద్రబాబు గారు మనం చూసాం, వరదల్లో యాడ్ మ్యాన్ హోల్స్ ఉంటాయో ఇవన్నీ లెక్కాచారం చేయకుండా ఒక పక్క జేసీబీ ఇవన్నీ పెట్టుకొని కింద నడిచిపోతా వరదల్లో చూసాం. మరో పక్క ఈ మధ్య P4 కార్యక్రమం తీసుకుని వచ్చినప్పుడు కూడా ఆ సముద్రం వరకు పోవడము, ఆడ ఎండలో పచ్చి ఎండలో నడచడము, 75 ఏళ్ల వయసులో ఉండేటువంటి వ్యక్తి ఆ మాదిరి చేయగలుగుతాడా? రోజుకు 18 గంటలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నానంటే అటువంటి వ్యక్తి గురించి ఇట్లాంటి నీచులు మూర్ఖులు మాట్లాడుతూ ఉంటే అందరూ నవ్వొచ్చే విధంగా ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో వీడియో చేయాల్సి వస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన వయసు ఎంత? 55 ఏళ్ళు. ఈయన కాపీ క్యాటు. స్వయాన చంద్రబాబు గారు ఏదైతే ఉంగరం పెట్టుకుంటారో ఆ ఉంగరాన్ని చూసి మరి కాపీ కొట్టి ఈయన కూడా కొత్త ఉంగరం తెచ్చుకున్నాడు. 55 ఏళ్ల వయసుకే బీపీ షుగర్ అంటే ఇంకేంది? జగన్మోహన్ రెడ్డి గారికి 55 ఏళ్ల వయసులో బీపీ షుగర్ రావడం వల్లే ఆ ఉంగరం పెట్టుకున్నాడు. బాబు గారిని కాపీ పేస్ట్ చేసుకొని ఈయనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా కనుక్కునే విధంగా ఆ ఉంగరాన్ని డిజైన్ చేసుకున్నాడు. ఇంకా బాబు గారితో పోలుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వు వచ్చే విధంగా ఉండాలి. ఇది వాస్తవంగా. మొత్తం మీద ఈయన మాట్లాడినటువంటి మాటలు అతి నీచంగా ఉన్నాయి. ఈయన వయసు ఎంత? 18 ఏళ్ల పిల్లాడు ఉన్నట్టున్నాడు. ఈ జుట్టు చూడు అంత నల్లగా ఉండాలి. ఈయన మళ్ళీ వయసు గురించి మాట్లాడుతున్నాడు. వైసీపీ వారంతా లేకుంటే వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళంతా బాడీ షేవింగ్ గురించే మాట్లాడతారు. ఇటువంటి వాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలా. ఎప్పటికప్పుడు ఇటువంటి వీడియోలు పిల్లోళ్ళు కూడా చూడకుండా చేయాలి. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వైసీపీ ఫ్యాన్స్ కావచ్చు, వైసీపీ అభిమానులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా చూడకుండా చేయాలి ఇటువంటి వీడియోస్. ఎందుకంటే ఇది చూసినప్పుడు హేట్రెడ్నెస్ పెరిగిపోతుంది, కులాల మధ్య చిచ్చులు రేకెత్తించే విధంగా ఉంటుంది. ఇది ఇవాళ వీడియో. మరో విషయంతో మరోసారి మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు.